ఉత్తరం లేదు. ఏంటి మీరంతా మాట్లాడేది? తాళి కడితేనే పెళ్లి జరిగినట్ట? మరి తాళి కట్టడానికి ముందు జరిగిందంతా ఉత్తిదేనా? మీరు నాకు కన్యాదానం చేయటం నేను తీసుకోవడానికి అసలు అర్థమే లేదా? జీలకర్ర బెల్లం తల మీద పెట్టించారు, మరి అదంతా బొమ్మలాట. తెర తీగానే తిట్టి చూసిన చూపుకి అర్థం ఎవరికి తెలీదు. ఇన్నేళ్ళు ఎదురు చూసిన స్నేహితుడివి నువ్వేనా అనే ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం. కళ్ళతోనే జీవితాంతం నీకు లొంగిపోతున్నానని చెప్పింది. ఇప్పటి వరకు ప్రేమలో పడే మ్యాజిక్ నాకు అసలు జరగలేదు. ఆ లవ్ మ్యాజిక్ అంటారే, అది ఫస్ట్ టైం నాకు తిట్టిని చూసిన ఫస్ట్ లుక్లోనే కలిగింది. అక్క, ఇదే ఫీలింగ్ నీకు లైబ్రరీలో కలిగిందని చెప్పావు. అవసరమైతే మమ్మీ డాడీలతో గొడవ పడైనా సరే బావతోనే వెళ్ళిపోతానన్నావు. అప్పుడు నిజంగా ఆ ఫస్ట్ లుక్ పవర్ ఏంటో నాకు తెలియలేదు. ఉదయ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నావు శ్వేతాన్ని మనం ర్యాగింగ్ చేసినప్పుడు. ఒక్క చూపుకే అంత ప్రేమ ఎలా పుడతా అనుకునేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నూరేళ్ళు ఇద్దరిని కల్పించే ఆ ఒక్క క్షణంలో జరిగే మాయ నీకు లైబ్రరీలో జరిగింది, నీకు ర్యాగింగ్లో జరిగింది, నాకు పెళ్లి పేట్ల మీద జరిగింది. దీప్తిని చూసిన తొలి చూపులోనే నేను ప్రేమలో పడ్డాను. ఐ ఫెల్ ఇన్ లవ్. శాస్త్రాలు చట్టాలు మీరు ఎవరైనా అవునన్నా కాదన్నా దీప్తి నా భార్య. షీఈ్ మై లైఫ్ పార్ట్నర్. తాళి కట్టినా కట్టపోయినా షీఈ్ మై వైఫ్. వీళ్ళందరి మాటలు వింటుంటే హక్కుందో లేదో అని భయం వేస్తుంది, కానీ మీ మాటలు వింటుంటే హక్కుందనిపిస్తుంది. నువ్వు చదివే చందమామ కథల్లో లాగా మీ అక్క 7 సముద్రాల అవతల ఉన్న నేను వెతికి తీసుకొస్తానమ్మా. సభాష్ రామనవడా, సభాష్. ఏదో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానంటే సరదా పడుతున్నావు అనుకున్నాను, కానీ ఆ సాంప్రదాయంలో నుంచే నీ ప్రేమ పుట్టిందని, ఆ ప్రేమ మీద నువ్వు ఇంత బాధ్యత ఫీల్ అవుతావని ఇప్పుడే నాకు తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్. ఇందాక నువ్వు చెప్పిందంత నిజం. ఎస్, జీలకర్ర బెల్లం పెట్టించడం అంటే బొమ్మలాట కాదు, తమాషా అంతకంటే కాదు. ఇట్ ఈస్ సైన్స్. ఎస్, ఇట్ ఈస్ సైన్స్. జీలకర్ర బెల్లం కలిపామంటే ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తిలోంచి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఒక అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అలాగా భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. అసలు మన శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం, అది ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. కానీ జీలకర్ర బెల్లం అక్కడ పెట్టగానే అది తెరుచుకుంటుంది. అప్పుడు అక్కడున్న సహస్రార చక్రం నుంచి ఒక శక్తి ఇక్కడ ఉన్న ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుంది. ఇప్పుడు ఒకరి నుదుటిని ఒకరు చూసుకోగానే ఒకరి ఆజ్ఞా సహస్రార చక్రాలు మరొకరి ఆజ్ఞా సహస్రార చక్రాలతో కలిసిపోతాయి. అదే తొలిచూపు. అదే మనమంతా అనుకుంటున్న వలపు మాయ. అదే 2 జీవితాలను కలిపి ఉంచే ప్రేమ బంధం. నీకంత శుభమే జరుగుతుంది. నువ్వు ప్రేమించిన నీ భార్యతోటే తిరిగిరా. నువ్వు చేశావే ప్రమాణాలు, అవే నీకు శ్రీరామ రక్ష.